నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు మాట్లాడదాం. సార్ నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్ బోర్డు మీద వాస్తు ఇది అవునండి, డబుల్ బెడ్రూమ్ ఆ. గీసాను ఇక్కడ. ఓకే. మీరు కనుక చూసినట్లయితే ఇది ఈశాన్యం ఎంట్రన్స్, Hmm. ఇది హాలు, ఓపెన్ కిచెన్, ఇక్కడ ఒక చిన్న పూజ గది, ఇక్కడ టాయిలెట్, ఇక్కడ టాయిలెట్, ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్, ఇది ఒక చిల్డ్రన్ బెడ్రూమ్. Right. అంటే జనరల్ గా ఒక డబుల్ బెడ్రూమ్, ఇచ్చే ట్రిపుల్ బెడ్రూమ్, 4 బెడ్రూమ్స్ కూడా ఉంటాయి. బట్ సింపుల్ గా అర్థమవుతున్న 2 బెడ్రూమ్స్ తీసుకున్నాం. ఏం చెప్పబోతున్నారు సార్ ఇవాళ? చిన్న చిన్న మిస్టేక్స్ ద్వారా ధనాన్ని పోగొట్టుకుంటున్నారు జనాలు, వాస్తులో ఉండే చిన్న చిన్నవి. అదేంటనేది నేను మీకు ఒక 3-4 పాయింట్లు సింపుల్ గా చెప్తాను. షూర్ సార్. అది మీకు అర్థమవుతుంది దీనివల్ల. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇందులో మెయిన్ డోర్ చాలా మంది ఏం చేస్తారంటే ఈశాన్యంలో పెట్టేస్తున్నాము అనుకుంటారు. అది ఈశాన్యంలో మంచి పదం వచ్చింది అనుకోండి, అంటే ఎలా అంటే ఇప్పుడు ఒక డిగ్రీస్, ఒక 15-20 డిగ్రీస్ ఇటు తిరిగింది అనుకోండి, అప్పుడు ఇది ఈశాన్యం అవ్వదు, తూర్పు మధ్య అవుతుంది. తూర్పు మధ్య జయ ఇంద్ర పదాలు పడితే మంచిదే. యాక్చువల్ గా ఇది ఇక్కడ పెట్టుకోవాలి, కానీ జయ ఇంద్ర పదాలు పడి టిల్ట్ అయింది, అప్పుడు ఇది మధ్యలోకి వచ్చేస్తుంది, అప్పుడు పర్లేదు. టిల్ట్ అవ్వకుండా చాలా మంది తెలియక ఈశాన్యం అని పెట్టేస్తారు, అప్పుడు ఇబ్బంది అవుతుంది. ఇది ఫస్ట్ జాగ్రత్త తీసుకోవాలి, ఎందుకంటే మొత్తం ఇంటికి మెయిన్ డోర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే సార్. ఇక రెండవది ఏమంటే ఈశాన్యంలో దేవతా గృహం పెట్టమన్నారు, మాకు ఇక్కడ ఈశాన్యం ద్వారం వచ్చింది కాబట్టి మేము ఇక్కడ పెట్టుకుంటాము అంటారు. ఆగ్నేయం. అయితే ఇక్కడ ఏంటి, ఇక్కడ పెట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి టిల్ట్ ఇట్ అయినప్పుడు పర్లేదు, ఇది ఆగ్నేయంలోకి రాకపోతే పర్లేదు. ఇది పొరపాటున ఆగ్నేయంలోకి వచ్చింది అనుకోండి, ఈ పూజ గది, వీళ్ళు చేసే పూజలు ఫలించవు. ఇంట్లో చేసే పూజలు ఆగ్నేయంలో కనుక మీరు ధ్యానంలోకి వెళ్ళడం, పూజ చేయడం స్టార్ట్ చేస్తే ఫలించదు. హోమం మళ్ళీ ఓకే, ఆగ్నేయంలో హోమం చేసుకోవచ్చు, వాయువులో కానీ ఆగ్నేయంలో కానీ. కానీ ఇక్కడ పెట్టేటప్పుడు ఇది శక్తి చక్రాన్ని అప్లై చేసి, మనం ఒక చక్రంలో ఇలా ఉంటుంది మన దగ్గర, అది అప్లై చేసి ఆగ్నేయంలోకి వెళ్ళిందంటే దీన్ని కంప్లీట్ గా తీసేసి ఇక్కడ ఎక్కడో చిన్న ఇదో లేకపోతే ఇక్కడ ఎక్కడో దీన్ని మార్చుకొని చేయాలి, ఎందుకంటే దానివల్ల ఉపయోగం ఉండదు. అదొకటి. ఇంకొకటి మెయిన్ గా ఈ వంటగదిలో అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే బ్లాక్ బర్న్ ఉంటదమ్మా ఇక్కడ. సర్వసాధారణంగా అసలు రెడ్ గానీ గ్రీన్ గానీ ఉండాలి, వైట్ కూడా ఉండకూడదు. వైట్ యావరేజ్ పర్లేదు. బట్ దీని కింద టైల్స్ పెట్టుకోవచ్చు, ఇక్కడ స్టవ్ బొమ్మ వేసాం కదా, దీని కింద కనుక టైల్స్ పెట్టుకుంటే దాని దోషం పోతుంది. ఏ కలర్ టైల్స్ పెట్టమంటారు? గ్రీన్ కలర్ టైల్స్ పెట్టుకోవాలి. రైట్. ఇక ఇక్కడికి వస్తే కిచెన్, ఇక్కడ ఒక టాయిలెట్, ఈ మాస్టర్ బెడ్రూమ్ నుంచి ఇట్లా ఉంటుంది. అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే మెయిన్ గా మీకు ఒకవేళ ఇటు టిల్ట్ అయింది అనుకోండి, అంటే 340 డిగ్రీస్ అట్లా తిరిగింది అనుకోండి ఇల్లు, అప్పుడు ఈ మాస్టర్ బెడ్రూమ్ లో అందరూ ఏం చేస్తారు, ఈ మూలను బీరువా పెడతారు. ఇక్కడ అందరికి నైరుతిది కదా అని ఇక్కడ బీరువా పెడతారు. ఇది తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం కాబట్టి పడమరకి దక్షిణానికి మధ్యలో ఉన్నది నైరుతి. ఇక్కడ బీరువా పెడతారు. పొరపాటున ఇటు టిల్ట్ అయింది అనుకోండి, ఇది దక్షిణ నైరుతిలోకి వెళ్ళిపోద్ది పాయింట్. అప్పుడు మీరు ఎన్ని డబ్బులు తీసుకొచ్చి పెట్టినా వేస్ట్. అందుకని ఏం చేయాలంటే మొత్తం మాస్టర్ బెడ్రూమ్ కి వాయువ్య భాగం ఉంటుంది, అంటే ఈ రూమ్ కి వాయువ్య భాగం, వాయువ్యం పెట్టుకోవచ్చు. ఇక్కడే పెట్టమని చెప్పింది శాస్త్రం. నైరుతి కాదు, నైరుతిలో ఏదో బరువు పెట్టాలని పెడుతుంటారు. బట్ లక్కీగా ఒక్కోసారి ఇటు తిరగకుండా అటు తిరిగితే ఒక్కొక్కసారి ఇది పడమర అయ్యే ఛాన్స్ ఉంటుంది, అప్పుడు బాగుంటది. కానీ నార్మల్ గా అయితే అలా పెట్టకూడదు, వాయువ్యంలోనే పెట్టుకోవాలి. మాస్టర్ బెడ్రూమ్ లో వాయువ్యంలో, అదే మాస్టర్ బెడ్రూమ్ లో, ఇక్కడ వాయువ్యంలో కాదు, మాస్టర్ బెడ్రూమ్ లో వాయువ్యంలో పెట్టుకోవాలి. ఒక్కొక్కసారి ఏమవుద్ది, ఎక్కువ తిరిగినప్పుడు ఇక్కడ ఏదైనా డిప్రెషన్ జోన్ ఏర్పడుతుంది, దాన్ని చెక్ చేసుకొని అప్పుడు ఇటు ఏదైనా కొంచెం మార్చుకోవచ్చు. అది చెక్ చేసుకొని పెట్టుకోవాలి. ఉంటాయి. అలాగే మరి ఇక్కడ ఏం పెట్టుకోవచ్చు అండి, నైరుతి మూల. ఒకవేళ నైరుతి మూల పెట్టాము, మనీ కాకుండా ఇంకేదైనా పెట్టుకోవచ్చు. అంటే వీళ్ళు వర్క్ చేసేటువంటిది ఏదైతే పనిముట్లు ఉంటాయో, నైరుతి చేత శస్త్రగారు అని చెప్పారంటే మన శస్త్రాలు పెట్టుకోమని చెప్పారు. ఇక్కడ నేనున్నాను, నా స్కేలు, పెన్ను, పెన్సిల్, కంప్యూటర్, ల్యాప్టాప్, శక్తి చక్రము, ఇలాంటివన్నీ మీటర్, ఇలాంటివి ఇక్కడ పెట్టుకోవాలి. ఒక రైతు ఉన్నాడు, అతను నాగలి పెట్టుకోవాలి. డాక్టర్ ఉన్నాడు, పెట్టుకోవాలి. అట్లా ఇది పనిముట్లు. అయితే ఇది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇక్కడ వెస్ట్ లో ఇక్కడ కట్టినప్పుడు ఇది వెస్ట్, నార్త్ వెస్ట్ ఓకే వస్తే ఓకే, డైరెక్ట్ వెస్ట్ లోకి వస్తే ఇది కూడా లాభాలు ఇవ్వదు మీకు. అంటే ధనాన్ని ఇచ్చేటువంటి వాటిల్లో ఆగ్నేయం ఒకటి, అండ్ పడమర ఒకటి, ఉత్తరం ఒకటి. ఇప్పుడు ఇవాళ రేపు ఏమవుతుంటుందంటే
చాలా ఇళ్లలో తెలియక ఈ టాయిలెట్స్ ఇటు కడుతున్నారు. ఇది కుబేర స్థానం. కుబేర స్థానంలో మీరు తీసుకొచ్చేసి బాత్రూమ్ కడితే ఎట్లా? ఇక్కడ కట్టరు ఒక్కోసారి, ఇక్కడ కడతారు కొంతమంది, లేకపోతే ఇక్కడ కట్టకుండా వీళ్ళు ఏం చేస్తారు, ఇలా ఒక బాత్రూమ్ తీసుకొని ఇక్కడ పెట్టేసి ఇక్కడ ఎంట్రన్స్ ఇక్కడ పెడతారు, ఎంట్రన్స్ అక్కడ పెడతారు. కుబేర స్థానంలో బాత్రూమ్ అంటే ఆ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి వాళ్ళు డౌన్ ఫాల్ ఖచ్చితంగా చూస్తారు. వాళ్ళకి ఏదో విపరీతమైన ధనయోగాలు ఉంటే ఎలా అవుతుందంటే, ఇప్పుడు మీరు అనొచ్చు ఏమండి ఉత్తరంలో బాత్రూమ్ ఉంది కానీ ఆయన ఆల్రెడీ బాగా సంపాదిస్తున్నాడు అంటే ఏమవుతుందంటే, ఉదాహరణకి నెలకొక 2 లక్షలు సంపాదిస్తున్నాడు అనుకుందాం, మంచిగానే డబ్బులు వస్తున్నాయి కదా, మంచి గవర్నమెంట్ జాబ్ లో ఉన్నాడు కదా, ఆయనకి కొత్తగా ఏమొస్తుంది అంటే, ఇది ఏం చేస్తుంది కామన్ గా ఆయనకి 2 లక్షల్లో 1 లక్ష ఖర్చు అయిపోయేలా 1 లక్ష సేవింగ్ లో ఉండాల్సింది ఈ సేవింగ్స్ లో కూడా ఉండనివ్వదు. దీన్ని కూడా డబ్బులు వస్తుంటాయి, 1 లక్ష మిగలాలుగా ప్రతి నెల సేవింగ్ లోకి వెళ్దు, దీన్ని కూడా ఖర్చు చేయిస్తుంది ఏదో కారణం చేత. ఉత్తరంలో గనక ఎందుకు అంటే శాస్త్రంలో ఉంది, నేనేదో కొత్తగా చెప్తుంది కాదు. ఉత్తరే నిధి సంస్థితం, నిధులు పెట్టుకోవాలి అక్కడ, అంటే ధనము బంగారము అలాంటివి పెట్టుకోవాల్సిన ప్లేస్. ఇక్కడ వచ్చిన లాకర్ పెట్టుకోవచ్చు, లేదా ఇక్కడ పెట్టుకోవచ్చు. ఈ 2 ప్లేసెస్ లో పెట్టుకోకుండా అక్కడ పోయి బాత్రూమ్ కట్టేసి అట్లాంటివి చేస్తే ఉండదు. ఇంకొంతమందికి బ్యాంక్ బ్యాలెన్స్లు ఉండవు. కారణం ఏంటంటే వాయువ్యంలో బాత్రూమ్ పెట్టుకుంటారు, వాయువ్యంలో ఉత్తరం గోడకు పెట్టుకుంటారు, బ్యాంక్ బ్యాలెన్స్ నిలబడదు, హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి. కొంతమందికి ఇక్కడ కాకుండా ఒక్కొక్కసారి ఉత్తర ఈశాన్యంలోకి వెళ్ళిపోద్ది వాళ్ళకి, టిల్ట్ అయ్యి, అప్పుడు కూడా వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి. ఎక్కువగా వాయువ్యంలో ఉన్న అక్కడ ఉన్న హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి. ఈ వాయువ్యంలో కనుక బాత్రూమ్ ఉంటే ఏమవుతుందంటే వాళ్ళకి సాధారణంగా ఇంట్లో చాలా చిన్న ఏజ్ లో లవ్ అఫైర్స్ లో వెళ్ళడం, ఎందుకంటే మనస్థానం కదా, చిన్న ఏజ్ లో ఇప్పుడు వెళ్ళకూడదని తెలియదు, 15-16 ఏళ్ల వయసులోనే లవ్ లో పడ్డం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే అదేమవుతుంది, ఇక్కడ ఈ పిల్లవాళ్ళు ఇలా అయిపోయారు అని అతనికి బిజినెస్ కాన్సన్ట్రేషన్ మొత్తం దెబ్బతింటది. అటు కాన్సన్ట్రేషన్ చేయలేడు, అయ్యో మా అమ్మాయి ఏంటి ఇలా అయిపోతుంది, మా అబ్బాయి ఏంటి వెళ్ళిపోతున్నాడు, లేకపోతే వేరే వ్యసనాలకు వెళ్ళిపోతున్నాడు, ఇట్లాంటివన్నీ అవుతాయి డిస్టర్బ్స్. వాయువ్యానికి సంబంధించిన. కాబట్టి ఏంటంటే ఫస్ట్ డోర్ పాయింట్ చూసుకోవాలి, 2 ఆగ్నేయంలో ఏదైనా డిస్టర్బ్ చేస్తాం చూసుకోవాలి. ఇవన్నీ బాగుండాలి. మనం పూజలు చేస్తున్నప్పుడు ఆగ్నేయంలో పూజ గది ఉంటే పనికిరాదని అర్థం చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనం బీరువా పెడుతున్నాం ఏమిటనేది పరిస్థితి ఆలోచించుకోవాలి. ఈ వాళ్ళకి ఖచ్చితంగా వైట్ కలర్ ఉండేలా చూసుకోవాలి. ఇలాంటి జాగ్రత్త ఉత్తరంగా చూసినట్లయితే అప్పుడు ఇబ్బంది అనేటువంటిది రాదు. ఒకసారి వాల్స్ కూడా చెప్పాను సార్, ఒకవేళ వాళ్ళకి ఇబ్బంది లేకపోతే వేసుకుంటారు కదా. నార్త్ కి అయితే వైట్ చెప్పారు కదా, ఈస్ట్ కి కలర్ గ్రీన్ వేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆల్మోస్ట్ ఇదంతా గ్రీన్ వేసుకోవచ్చు. ఇక్కడ క్రీమ్ మంచిది, ఇక్కడ వైట్ ఉంటే మంచిది. ఇదంతా ఇప్పుడు ఇక్కడ చిన్న చిన్న పాయింట్స్ డెఫినెట్ గా, కాకపోతే కరెక్ట్ గా అసలు ఎక్కడ ఉంది టిల్ట్, ఎక్కడ అయింది, లేకపోతే శక్తి చక్రాన్ని ఖచ్చితంగా మనం పెట్టుకొని చూసుకోవాలి అని చెప్తున్నారు. బ్యూటిఫుల్ సార్, చాలా అద్భుతంగా వివరించారు. డెఫినెట్ గా చిన్న చిన్న మార్పుల తోటి వాళ్ళ ఆరోగ్య సమస్యలు, ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి బయటపడటానికి వాస్తు మేజర్ రోల్ ని ప్లే చేస్తుంది. కాబట్టి ఒకసారి గమనించండి. రైట్ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.